ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, అలసిపోయిన నీ హృదయానికి నేను చెప్పే ఈ శుభవార్త అనేది ఒక వరం లాంటిది. తప్పకుండా నేను చెప్పే ఈ శుభవార్తను, ఈ సాయి మాటను శ్రద్ధగా విను అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో ఈ సందేశాన్ని తెలియపరచాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నీవు ఎన్నో రోజుల నుండి ఒకటే ఆందోళనలో ఉన్నావు కదా తల్లి. ఈ రుణ బాధలు ఎలా తొలగించుకోవాలి అని దారి చూపించు బాబా అని ఎన్నో మార్లు నన్ను వేడుకున్నావు. నీ ఓర్పు, నీ యొక్క కష్టించే తత్వం ఈరోజు నీకు ఈ రుణ బాధలు తొలగించడానికి సహకరిస్తాయి. సంతోషంగా ఉండు. ఈ రుణ బాధలు ఎలా తొలగించుకోవాలో నేను ఖచ్చితంగా నీకు ఒక మార్గాన్ని చూపిస్తాను. నువ్వే అనుకుంటావు కదా బాబా చెప్పింది నిజమని. నీవు ఒంటరిగా పెరిగావు. నీ అదృష్టం కొద్దీ ఇటువంటి భార్య పిల్లలు నీకు లభించారు. వారు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. ఎందుకు ధన సంపాదనలో పడి వారిని నిర్లక్ష్యం చేస్తున్నావు చెప్పు. ధనం ఒక్కటే ప్రత్యేకమా చెప్పు. ఎన్నో బంధాలు మన చుట్టూ ఉంటాయి. వాళ్ళందరినీ కూడా మనము చూసుకుంటూ ఉండాలి. నీవు నీ సంపాదన కోరికతో వారికి చేసే అన్యాయం గుర్తించి మేలుకో. ఏమంటున్నావు? ఇదంతా వారిని సుఖపెట్టడానికి అయినా అంటున్నావు కదూ. అవును, నిజమే. ఈ లోకంలో ధనం లేకపోతే ఏది దొరకదు. కానీ నీవు ఎంత సంపాదించినా ఏమి సంతోషం ఉంది చెప్పు. వారితో నీవు గడిపిన ఆనంద క్షణాలు కొంచెమైనా ఉన్నాయా? ధనం ఇస్తున్నావు, సకల భోగాలు అందిస్తున్నావు, కానీ వారి ముఖంలో కాస్త అయినా ఆనందం ఉందా? నీ భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా కనీసం నువ్వు ఒక్కరోజైనా గడుపు. వాళ్ళ సంబరం చూడు. ఒక్కసారి వారి సంతోషంతో నువ్వు పాలు పంచుకో. అప్పుడు నీకే అర్థమవుతుంది నీ సంపాదన నీ కుటుంబానికి ఎంతో అవసరం. అలాగే నీ కుటుంబ సభ్యులకు నీ మీద ప్రేమ, నీవు ఉన్నావన్న ధైర్యం ఇంకా ఎక్కువ అవసరం. ఇదంతా నీకు నేను ఎందుకు తెలియచేస్తున్నానంటే, నీవు అంటున్నావు కదా బాబా, నీవే నా తండ్రివి, నీవే నా గురువువి, నీవే నా తల్లివి, నీవే నా సోదరుడివి అని. మరి నాకు అంత ఉన్నతమైన స్థానం ఇచ్చినప్పుడు నా బాధ్యత నేను నిర్వర్తించాలి కదా. ఇకపై నీ భార్య బిడ్డలతో నువ్వు సంతోషంగా ఉండు. ఎప్పుడు కూడా వాళ్ళను కష్టపెట్టనని నాకు నువ్వు తల్లి, నీవు చేసేది సరైనది కాదు. ఎందుకమ్మా ఇంత నిర్ణయంగా, ఇంత నిర్ధారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు చెప్పు. ఈ పద్ధతి అంత మంచిది కాదు. నేను నీ తండ్రి లాంటి నీ బాబాను చెప్తున్నాను. మంచి మనస్సుతో నువ్వు ఆలోచించు. ఒక్కసారి నేను చెప్పిన ఈ మాటలన్నీ నువ్వు శ్రద్ధగా ఆలకించు. నీవు నీ భర్తకు తల్లిదండ్రులు చనిపోయారు. తనకు ఉన్న బంధం ఒక్కోగానొక్క చెల్లి. తనను సొంత కూతురు అనుకునే పెంచుకున్నాడు. మరి ఈరోజు నువ్వు వచ్చి తనని ఇంటి నుండి బయటకు పంపడం అనేది సమంజసమేనా? కఠినమైన మాటలతో ఈసడించుకుంటే ఎలా చెప్పు. నీకు తోడబుట్టిన వారు ఉన్నారు కదా. నీకు వారిపై అపారమైన ప్రేమ కలిగి ఉన్నావు కదా. మరి నీలానే కదా వారి మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉంటాయని నువ్వు మర్చిపోయావా? నా ఆలయానికి వస్తావు, పారాయణం చేస్తావు. మరి అందులో అర్థం తెలుసుకోలేకపోతే ఇన్ని చేసి ఉపయోగం లేదు. తనపై ఆప్యాయత పెంచుకో. నీ సోదరిలా చూసుకో. అప్పుడే నీకు ప్రశాంతత లభిస్తుంది. నీ భర్తకు నీకు మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. ఇంటి ఆడబిడ్డ కన్నీరు నీ కుటుంబాన్ని శాపంగా వెంటాడుతుంది.
కావున ఇప్పటికైనా మేలుకో, నీ బిడ్డలా చూసుకో. ఆమెను నీవు తల్లిగా మారు. ఒక తల్లి తన కూతురికి ఏ విధమైన బాధ్యతలు నిర్వర్తిస్తుందో అలాగే నీవు నడుచుకో. నీ భర్త దృష్టిలో ఉన్నతంగా కనిపిస్తావు. సాయిబాబా చెప్పే మాట మీద నమ్మకముంచు. నేను ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే చెప్తున్నానే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నీవు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. బిడ్డలు లేక కుమిలిపోతున్న నీ కోడలిని మాటలతో హింసించడం సరికాదు. అలా చేయడం వల్ల ఆ అమ్మాయి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. బయటి వారు ఎలానో కాకుల వలె పొడుస్తూ ఉంటారు. మరి మనమైనా ఆమెకు తోడుగా నిలబడాలి కదా. తనని ఇబ్బంది పెడితే బిడ్డలు కలుగుతారా? దేనికైనా సమయం పడుతుంది. అప్పటి వరకు ఓర్పుతో ఉండాలి. అంతేకాని తనను ఇబ్బంది పెట్టి ఆందోళనకు గురి చేసి నీవు ఆందోళనకు గురై ఆరోగ్యం అనేది పాడు చేసుకోవద్దు. నీవు చేసేది ఏమాత్రం హర్షించదగిన విషయం కాదు. నీవు తనను ప్రేమగా చూడు. సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. అంతేకాని ఇలా ప్రవర్తిస్తే చాలా పాపం కలుగుతుంది. దీనికంటే పెద్ద బాధలు అనుభవిస్తారు. నన్ను నమ్మితే నా సూచనలను నువ్వు పాటిస్తూ ఉండు. నేను చెప్పే సందేశాలన్నీ శ్రద్ధగా వింటూ ఉండు. అలా కాదని ఎప్పుడూ కూడా నీకు నచ్చిన దారిలో నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఎలా చెప్పు? ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టే పనులు ఏ మాత్రం నువ్వు చేయకూడదు. నాకు నచ్చవు. ఎప్పుడు కూడా మనల్ని ఒకరు బాధ పెట్టాలని అనుకున్నప్పుడు వాళ్లకు చాలా దూరంగా ఉంటే మనకే మంచిది. నీవు ఏదైనా కోరిక నిస్వార్థమైన మనసుతో కోరుకుంటే నీ యొక్క ఆ కోరిక నీకు ఉపయోగకరమైనదై ఉండి ఎవరికి హాని కలిగించదైనప్పుడు ఆ కోరిక చాలా త్వరగానే నెరవేరుతుంది. నీవు నన్ను చూస్తూ నీ మనసులో ఉన్న కోరికను తెలుపుకుంటే అప్పుడే నీకు జవాబు కనిపిస్తుంది. నా యొక్క మొహములో కనిపించే భావాలను నువ్వు ఎప్పుడూ కూడా పరిశీలించి తెలుసుకో. నా కళ్ళలోకి నువ్వు అలానే చూస్తూ ఉంటే నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నీకు చక్కటి సమాధానం దొరుకుతుంది. నీవు ఏదో ఒక గురువారం నాడు నా యొక్క గ్రంథ పారాయణం మొదలుపెట్టు. ప్రతిరోజు శ్రద్ధగా పారాయణం చేయి. అందులో విషయం నీకు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. ఎన్నో సమాధానాలు నీకు ఖచ్చితంగా దొరుకుతాయి. అలాగే నీవు కోరుకుంటున్నట్లు స్వగృహం ఏర్పాటు చేసుకునేందుకు దారి ఏర్పడి మొదటి అడుగు పడుతుంది. ఈ కోరిక ఎన్నో ఏళ్లుగా నీ మనస్సులో ఉంది. నాతో ఎన్నో మార్లు చెప్పుకున్నావు కదా. నేను వినలేదని బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను చెప్పేది ఒకటే, దేనికైనా సమయం రావాలి. ఇప్పుడు సంతోషమేనా? నమ్మకంగా శ్రద్ధ పెట్టి పారాయణం చేయి. నీవు అనుకున్న పని ఖచ్చితంగా పూర్తవుతుంది. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా భయపడవద్దు. అవి సహజం. నీలో ఉన్న ఓర్పుకి జరిగే పరీక్షలవి. గమనించుకొని ముందుగా వెళ్ళు. నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ నీ వెంటే ఉంటాయి. నేను నీకు ధైర్యాన్ని, సూచనలను ఎప్పుడూ కూడా అందచేస్తూనే ఉంటాను. ఒక్క విషయం, నా మాట విను. ఈ నిమిషం నువ్వు నా మాట విన్నావంటే నీ మనసు చాలా ప్రశాంతత కలుగుతుంది. ఇంత దూరం ప్రయాణం చేసిన తీరా నువ్వు చేసే గమ్యం వస్తుందనగా నీ యొక్క ప్రయాణం ఆపేస్తే ఎలా చెప్పు? ఇన్ని వ్యయ ప్రయాసాలకు ఎదురేది? ఎంత ఓర్పుతో ఉన్న నీవు నీ నమ్మకాన్ని వదులుకొని వెనుతిరగడం ఎంతవరకు సమంజసం? ఇంతకాలం ఎదురు చూసి ఫలితం అందబోయేసరికి వెనకడుగు వేస్తావా? ఇలా అయితే ఎలా చెప్పు? ఇది ఎంత మూర్ఖత్వమో తెలుసా? ఇన్ని రోజుల నీ శ్రమ ఎందుకు పనికి రాకుండా వృధా అయిపోయిందన్న మాట నువ్వు గుర్తుపెట్టుకున్నావా? నా మాట విను. ఇంత దూరం ఒక్కొక్క అడుగు వేస్తూ ఇంతవరకు నడిచావు. మరి కొద్ది దూరంలో విజయం అందుకునే సమయానికి నిరాశ ఆవహించి నీ యొక్క లక్ష్యం వదిలిపెట్టేయాలి అని నిర్ణయం తీసుకున్నావు. అయినా ఇలా మధ్యలో వదిలి వెళ్ళాలి అన్నప్పుడు నేను గుర్తు రాలేదా? మరి ఆ రోజు నా దగ్గరకు వచ్చి, బాబా, నేను ఇలా ఒక పని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను, నీ అనుమతి కావాలి. ఈ పని మంచిదైతే
నీవు అనుమతి ఇస్తే నేను అడుగు ముందుకు వేస్తాను అని నన్ను ప్రార్థించావు కదా. నీకు మంచిది కనుకనే నేను కూడా అనుమతి ఇచ్చాను. మరి నా యొక్క అనుమతి లేనిదే ఎలా విరమించాలని అనుకుంటున్నావు? ముందుకు వెళ్ళి నీ లక్ష్యాన్ని ఛేదించు, విజయ తీరాలను చేరు, సంతోషంగా ఉండు. ఎప్పుడు నీ కష్టం అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది. నువ్వు నన్ను మీలో కొందరు అమ్మ అని, కొందరు తండ్రి అని, ఇంకొందరు బాబా, తాతయ్య, ఇలా మీకు నన్ను ఎలా పిలవడం ఇష్టమో అలా పిలుచుకుంటూ ఉంటారు. అలాగే మీరు ఏ విధమైన పదార్థాలు తింటారో అవి నాకు నివేదిస్తారు. ఇక మీకు ఆనందం కలిగించే విషయాలు, బాధ కలిగించే విషయాలు నాకు చెప్పుకొని ధైర్యం పొందుతారు. నేను మీకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటానని భయం లేకుండా ధైర్యంగా మీరు అందరూ కూడా ముందుకు వెళ్తారు. అందుకే మీరు ఇంతగా నన్ను నమ్ముతారు కనుకనే మీరు అడిగినవి అన్నీ మీకు నేను ఇచ్చేందుకే ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అంతేకాదు, మీరందరూ ఒకరికొకరు సహాయపడేలా చేస్తాను. నేను చేయాలనుకున్న సహాయం మీతోనే చేయించి మిమ్మల్ని సహాయం పొందిన వారికి నాకు మధ్య మిమ్మల్ని వారధిగా చేస్తాను. అప్పుడే కదా మీ అందరి మధ్యలో సఖ్యత ఏర్పడుతుంది. నాకు మీరందరూ ఒకటిగా ఎటువంటి భేదం లేకుండా ఉండటం ఎంతో ఆత్మసంతృప్తిని ఇస్తుంది. మన చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలి. ఒకరి మీద ఒకరు ఎటువంటి విద్వేషాలు పెంచుకోకుండా కలిసిమెలిసి హాయిగా జీవించాలనేదే నా యొక్క కోరిక. మీరందరూ ఎల్లప్పుడూ చక్కని ఆరోగ్యం కలిగి గుణవంతులైన జీవితాన్ని మీరందరూ కూడా పొంది సకల శుభాలు పొందాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ తెలుపుతూ ఉంటాను. కానీ నువ్వు ఎప్పుడూ కూడా ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు అందులో లాభం రావాలని అనుకుంటావు. కానీ ఆ పనిపై నువ్వు ముందుగా దృష్టి పెట్టాలి. ఆ లక్ష్యాన్ని నువ్వు ఛేదించాలి. అలా అయితేనే కదా నీ జీవితంలో కష్ట సుఖాలన్నవి సర్వసాధారణమని తెలుసుకుంటావు. దానికి నీవు భయపడే పనే లేదు. ప్రతి మనిషికి ఇవి తప్పవు కదా. సంతోషమైన బాధ అయినా సరే నీవు నాకు మాత్రమే భగవంతుడు ఇలా రాసి పెట్టాడని చాలాసార్లు అనుకుంటూ ఉంటావు. కానీ అలా ఎప్పటికీ జరగనే జరగదు. కష్ట సుఖాలన్నవి అందరికీ సమానమే. నీకు వచ్చిన కష్టం రుణ బాధలైతే కొందరికి అనారోగ్యం, మరికొందరికి పిల్లల కోసం, మరి కుటుంబ సఖ్యత లేకపోవడం, భార్యాభర్తల మధ్య అవగాహన లోపించి అన్యోన్యత లేకపోవడం, ఇలా చాలా రకాలుగా బాధలను అనుభవిస్తూ ఉంటారు. వారందరికీ ధనం ఉండొచ్చు, కానీ మనశ్శాంతి కరువై వేదనాభరితంగా జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఒకసారి నువ్వు ఆలోచించి ప్రయత్నం చేస్తే వీటిలో ఏ కష్టాన్నైనా నువ్వు జయించవచ్చు. అయితే ఒకసారి అనారోగ్యం బారిన పడితే నీవే కాక నీ కుటుంబం మొత్తం కూడా చాలా ఇబ్బంది పడతారు. నీకు వచ్చిన కష్టం గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకునే బదులు ఆ కష్టాన్ని ఎలా దాటాలి, దానికోసం నువ్వు ఎటువంటి ప్రయత్నం చేయాలి అని ఆలోచించు. దానికి ప్రణాళికను సిద్ధం చేసుకో. నీవు చేసే ప్రతి ప్రయత్నంలో నేను నీకు తోడుగా ఉంటాను. నమ్మకంతో నువ్వు ముందుకు వెళ్ళు. ఏది చేయాలని అనుకున్నా చిన్నగా ప్రారంభించు. రోజు రోజుకి అదే వృద్ధి చెంది ఒక మంచి స్థాయికి నిన్ను తీసుకెళ్తుంది. ఎప్పుడూ నేను నీకు తోడుగా ఉంటానని అనే విషయాన్ని మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. నీకు ఎప్పుడు కూడా నేను ప్రతి విషయంలో, ప్రతి పనిలో నీకు నేను తోడుగా ఉంటాను. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అన్న నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది కదా. ఆనందమేనా? ఎంతో పట్టుదలతో నీవు సంపాదించుకున్న ఉద్యోగం ఎంతమంది నిన్ను అవమానకరమైన మాటలతో బాధ పెట్టినా లెక్క చేయక నీ లక్ష్యం మీదే నువ్వు దృష్టిని నిలిపావు. చూడు, అనుకున్నది సాధించాలంటే ఉండవలసినది ప్రథమ లక్షణం ఇదే. నీకు ఎప్పుడు ఇక ఈ ఒత్తిడి తట్టుకోలేను అనిపించినా సరే నన్ను తలుచుకుంటూ నా బాబానే అన్నీ చూసుకుంటారు అని నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్తావు చూడు. అది చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా, ముచ్చటగా ఉంటుంది. నేను అందరినీ
అందరికీ ఎప్పుడు చెప్పేది అదే. ఎవరు ఎన్ని అవాంతరాలకు సృష్టించినా నీ లక్ష్యం మీద, నీ నిర్ణయం మీద నీకు బలమైన నమ్మకం ఉంటే అదే నిన్ను ఒడ్డుకు చేరుస్తుంది అని. ఎప్పుడు ఇలాగే ఉండు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళు. తోటి వారి మీద దయతో ఉండు. ప్రేమతో సంతోషంగా మెలుగు. ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టాలనే ఆలోచనను, అలాంటి ధోరణిని నువ్వు అలవరుచుకోవద్దు. వీలైనంతలో సహాయం చేయి. ఒకవేళ నీ దగ్గర సహాయం చేయటానికి ఏమీ లేకపోయినా కనీసం నువ్వు వాళ్ళతో ప్రేమగా ఉంటే చాలు. అదే నువ్వు వాళ్ళకు ఎంతో సహాయం చేసిన వాళ్ళవుతావు. నేను అందరికీ ఎప్పుడు చెప్పేది అదే. ఎవరు ఎన్ని అవాంతరాలను సృష్టించినా నీ లక్ష్యం మీద నిర్ణయం నీకు చాలా ముఖ్యమని. ఎప్పుడు ఇలాగే ఉండు. మంచి ఆలోచనలతో ఉండు. తోటి వారి మీద దయతో ఉండు. తోబుట్టువులను, తల్లిదండ్రులను ఎన్నటికీ మరవకు. వారి ఆశీస్సులు, వాత్సల్యం నీకు నిండుగా ఉంటే నీవు ఇంకెన్నో ఉన్నత శిఖరాలను అందుకుంటావు. ప్రతి గురువారం ఒకరికైనా నువ్వు భోజనం అనేది పెట్టు. నా యొక్క ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి. నా ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉంటుంది అని బాబాగారైతే ఈరోజు మనకు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.